ఎన్టీఆర్ జిల్లా పెనుగొండప్రోలు మండలంలో కోడి పందాలు జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ అర్జున్ తెలియజేశారు. హైకోర్టు ఉత్తర్వులు అందరూ కూడా పాటించాలని, బెట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నవాబుపేటలో ఏర్పాటు చేసిన కోడి పందాల బర్లను కూడా సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అర్జున్, ఎంఆర్ఓ శాంతిలక్ష్మి ధ్వంసం చేశారు. తీసుకోను కూడా అందరికీ నమస్కారం. సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామాల్లో కోడి పందాలు, పేకాట్లు, గుండాట్లు నిర్వహిస్తున్నారని చెప్పేసి సమాచారం. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎక్కడా కూడా ఎటువంటి కోడి పందాలకు కానీ, పేకాట, గుండాట్లకు కానీ ఎటువంటి అనుమతులు లేవు. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం నుండి పెనుగంచిపల్లి ఎంఆర్ఓ గారు, పెనుగంచిపల్లి ఎస్ఐ గారు, నేను గ్రామాల్లో తిరిగి ఈ కోడి పందాల నిర్వాహకులకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా నిర్వహణ చేయడం కోసం ఏర్పాటు చేసిన స్థలాలని ట్రాక్టర్ తోటి దమ్ము చేయించడం జరుగుతుంది. సంక్రాంతి అంటే కోడి పందాలు కాదు అని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మేము గ్రామాల్లో తిరుగుతూ ప్రజల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. సంక్రాంతి అంటే కోడి పందాలు కాదు అని తెలియజేస్తూ ఈ ఏరియాలో ముగ్గులు పోటీలు, కబడ్డీల పోటీలు, వాలీబాల్ పోటీలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా నడవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ఎటువంటి కోడి పందాలకు, ఎటువంటి పేకాట, గుండాట్లకు వెళ్ళి డబ్బులు పోగొట్టుకొని కేసుల్లో ఇరుక్కొని మీరు మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడొద్దని మీ ఛానల్ ద్వారా పబ్లిక్కి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు అవి నిర్వహించకూడదు, అది చట్టరీత్యా నేరం అని చెప్పి మేము ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్నాము. అలాగే గ్రామంలోనూ దాంతోపాటుగా ఎక్కడైతే బర్రెలు ఏర్పాటు చేసే అవకాశం ఉందో అక్కడ పోలీసు సిబ్బంది, వెటర్నరీ డాక్టర్ గారు, అలాగే రెవెన్యూ వాళ్ళము, అలాగే పంచాయతీరాజ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి ప్రతి గ్రామంలో స్థాయిలోనూ అలాగే మండల స్థాయిలోనూ ప్రస్తుతం మండల స్థాయి సిబ్బంది అంతా కూడా వచ్చి ఇక్కడ ఎక్కడైతే బరిని ఏర్పాటు చేసే అవకాశం ఉందో అక్కడ దాన్ని ధ్వంసం చేయడానికని వచ్చాము. అలాగే చట్టరీత్యా నేరం ఇది గేమింగ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 10 ప్రకారంగా కానీ, సెక్షన్ 34 జంతు హింస నివారణ చట్టం ప్రకారంగా కానీ ఇలాంటి చర్యలు చేపట్టకూడదు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న, నిర్వహించిన నేరమే శిక్షార్హులు అవుతారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం.